పాయింట్స్ కూడా మనిషి జీవన విధానంలో పనికొచ్చే పాయింట్స్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడా సిలబస్లో లేవు. కాబట్టి ఈ మూడు లోపిస్తున్నాయి. ఈ మూడు కోసమే ఫైట్ చేస్తున్నాం. ఈ మూడు మనకిచ్చేది, నీకు మనీని ఇచ్చేది, రిలేషన్షిప్స్ ఇచ్చేది, అలాగే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది కేవలం ఆధ్యాత్మికతలో మాత్రమే దక్కుతుంది. మనం ఒక 10 మంది కలిసి ఒక ఫంక్షన్లో కూర్చుంటే ఆ అమ్మాయి ఏం చీర కట్టుకుందో, ఈ అమ్మాయి ఏం చీర కట్టుకుందో అని కల్లా కపటమైన బుద్ధితో ఉంటాము. బయట ఇక్కడ 100 మంది రానియండి, 1000 మంది రానియండి, అక్కడ కూర్చున్నారు అంటే మనం ఒకే మానసిక స్థితిలో కూర్చుంటాం. ఇక్కడ గుడ్ రిలేషన్ ఉందా లేదా? ఇక్కడ ఒక మనిషి ఎక్కువ డబ్బులు ఇచ్చాడు, తక్కువ డబ్బులు ఇచ్చాడు అనే కోణం లేకుండా ఉన్నవాళ్ళు అదే ఫుడ్, అదే లెవెల్లో, అదే విధంగా తినే విధంగా ఒక ఈక్వాలిటీ సిస్టమ్ ఉంటుందా, ఉండదా? ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో ఆటోమేటిక్గా హెల్త్ వస్తుందా, రాదా? నీకు మనీ పరంగా సౌండ్గా ఉన్నప్పుడు, హెల్త్ పరంగా సౌండ్గా ఉన్నప్పుడు, రిలేషన్షిప్స్ పరంగా సౌండ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకేం ప్రాబ్లమ్స్ వస్తాయి? నీకు కరెక్ట్గా మాట్లాడే దిక్కు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది. నా దగ్గరికి మొన్న ఒక ఆయన వచ్చాడు జాతకానికి. నా జీవితంలో నాకు ఒక 10 నిమిషాలు ఫోన్ చేసే మనిషి కావాలి నాన్న, 10 నిమిషాలు మాట్లాడితే వాడికి జీతం ఇస్తాను. ఆ మాట ఆయన రిటైర్డ్ ఎంఆర్ఓ, 5 పిల్లలు, 2 ఆడపిల్లలు, 3 మగపిల్లలు, హ్యాపీగా 2 యూకేలో సెటిల్ అయ్యారు, 2 3 అమెరికాలో ఏమో ఉన్నారు. అందరూ వెల్ ఆఫ్ అంటే ఒక్కొక్కరికి 100-150 కోట్ల లెవెల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈయనకు కూడా నెలకి లక్షల్లో రెంట్ వస్తుంది. ఈ భార్య మొన్న ఈయనకి 87-88 ఇప్పుడు, భార్యకి 82 వయసులో ఆమె వెళ్ళిపోయింది ఓ 2 ఇయర్స్ బ్యాక్. ఆయన ఒంటరిగా ఉంటారు. వంట మనిషిని పెట్టారు, డాక్టర్ని పెట్టారు. రోజు డాక్టర్ వచ్చి చూసి వెళ్తాడు, వంట మనిషి వచ్చి వంట చేసిపోతుంది. ఈయనకి మాట్లాడే మనిషి లేడు. నా దగ్గరికి జాతకానికి నాకు మాట్లాడే మనుషులు 4 కలగాలంటే ఏం సాధన చేయాలి అని నా దగ్గరకు వచ్చి అడిగారు అంటే ఆయన ఏ కర్మస్థితిలో ఉన్నాడండి? ఏ కర్మస్థితిలో ఉన్నాడు చూడండి. మన ప్రపంచం మన చుట్టూ ఎంత ఉంటుంది? కోట్ల డబ్బులున్నా కనీసం మాట్లాడే మనిషి లేక విలవిల్లాడుతున్న మనుషులు ఎంతమంది అండి? ఇక్కడ చూడండి, మీకు వస్తే ఒక మెడిటేషన్కి వస్తే మన చుట్టూ ఎంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు? ఆధ్యాత్మికతలో మనం వస్తే ఎన్ని కుటుంబాలు మన కుటుంబాలు అవుతాయి? వసుదైక కుటుంబం అంటే ఇక్కడే అవుతుంది కదా, విశ్వ కుటుంబం అంటే ఇక్కడే అవుతుంది కదా. మనకి ఇక్కడ రిలేషన్షిప్స్ పరంగా స్ట్రాంగ్గా అవుతున్నామా లేదా? అలాగే మనకి హెల్త్ పరంగా సాధన చేస్తే, ఇప్పుడు నేను శ్వాస గురించి ఎన్నో టెక్నిక్స్ని ఎన్నిటినో నేను క్లాసెస్లో చెప్తూ ఉంటే దాన్ని చేసి ఎంతోమంది ఆరోగ్యంగా బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. నిన్న ఒక కానిస్టేబుల్ అంటే డిపార్ట్మెంట్లో ఆయనకి ఎంతో యాంగ్జైటీ ఉంది, సమ్ రీజన్స్ ఆయనకు ఉండేటి. ఆయన ప్రాణాయామం చేయటం మొదలుపెట్టాడు, శ్వాసను అబ్జర్వ్ చేయటం. ఆ అబ్జర్వ్ చేస్తూ రోజుకు 1 గంటన్నర చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆయనకుండే 5-6 టాబ్లెట్లు డాక్టర్లు తీసేశారు. నీకు అవసరం లేదని. వాళ్ళకేంటి, రిపోర్ట్లో నెంబర్లు కనిపిస్తే చాలు. ఓకే, మొన్న ఒక ఆవిడ ఉంది, ఆవిడకి 2D ఎక్కువనో ఏదో డిఫరెన్స్ ఉంది, నీకు హార్ట్ ఇది ఉంది అది ఉంది అనేసి ఏదో చెప్పగానే కంగారు పడింది. ప్రాణాయామం చేయమ్మా, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఇట్లా తీసుకొని ఇట్లా చెయ్యి అని క్లియర్గా చెప్తే ఆమె హ్యాపీగా రోజుకు 1 గంట ఉదయం సాయంత్రం చేసింది. కరెక్ట్గా 2 months తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్తే మెడికల్ మిరాకిల్, మీ బాడీ ఎంత సెటరైట్ అయిందో తెలుసా 2 నెలలు మెడిసిన్ వాడంగానే అని డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు ఎందుకు చెప్పారు? ఇప్పుడు మీ శ్వాసని కరెక్ట్గా తీసుకుంటే మీ శరీరంలో ఏం పెరుగుతుంది? ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి మనకి శ్వాస ద్వారా వస్తుంది ఎక్కువ. యూనివర్స్ నుంచి విశ్వశక్తి వస్తుంది. విశ్వశక్తి అన్నా ప్రాణశక్తి అన్నా మళ్ళీ 2 ఒకటే. మళ్ళీ దానికి దీనికి పేర్లు చేంజ్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు.
ధ్యానంలో మనకు వచ్చేది విశ్వశక్తి, శ్వాసతో వచ్చేది ప్రాణశక్తి. మనకి ప్రాణశక్తి 5 రకాలుగా మన శరీరంలోకి వస్తుంది. ఎలా అంటే మనం తినే ఆహారం ద్వారా, మన శ్వాస ద్వారా, ఆహారం ద్వారా, శ్వాస ద్వారా, మనం తాగే నీరు ద్వారా, అలాగే మన నిద్ర ద్వారా, మన ధ్యానం ద్వారా. అన్నిటికన్నా హైయెస్ట్గా వచ్చేటటువంటి శక్తి ధ్యానం ద్వారా వస్తుంది. అన్నిటికన్నా హైయెస్ట్గా వచ్చే శక్తి ధ్యానం ద్వారా వస్తుంది. అన్నిటికన్నా లోయెస్ట్గా వచ్చే శక్తి ఆహారం ద్వారా వస్తుంది. నువ్వు ఇంత తిన్నావు, ధ్యానం చేయలేవు. ఇంత ఎక్కువ తింటే నీ శక్తి అది అరిగించడానికే అవుతుంది. అబ్బా ఇప్పుడు దాకా తిన్నాం, పొట్టంతా టైట్గా ఉంది, 1 గంట కూర్చుంటే బాగుండు అనిపిస్తుందా? అనిపిదా? ఎక్కువగా తిన్నప్పుడు దాన్ని అరిగించుకోవడానికి కూడా శక్తి కావాలి. ఎంతైతే నువ్వు చేస్తూ ఉంటావో అంత ఆహారం, అంటే నీ పని ఎంత ఉందో అంత ఆహారం తీసుకోవడం ఉత్తమం. అందుకనే శ్వాస పుస్తకంలో చివర 3 అంశాలు నేను రాశాను. ఫైనల్గా ఇంత రాసిన తర్వాత ఆ పుస్తకంలో ఇన్ని ఉన్నాయి అనే విషయాలన్నీ రాసిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత 420 పేజీల తర్వాత ఒకటే రాశాను. మీరు రోజుకి 3 గంటలు సాధన చేసుకోండి, 21 గంటలు మీ ఇష్టం. ఆ 3 గంటలో మొట్టమొదటి గంటలో 1 అర్ధగంట వాకింగ్ చేసుకోండి, శారీరక శ్రమ. 1 అర్ధగంట ప్రాణాయామం చేసుకోండి. అలాగే ఇంకొక అర్ధగంట సజ్జన సాంగత్యం చేసుకోండి. 1 అర్ధగంట స్వాధ్యాయం చేయండి. అలాగే 1 గంట మీరు ధ్యానం చేస్తారా? ధ్యానం చేయండి. మీకు ఏ సాధన చేయాలనుకుంటే ఆ సాధన 1 గంట సేపు చేయండి. 1 గంట సేపు సాధన, 1 అర్ధగంట స్వాధ్యాయం, 1 అర్ధగంట సజ్జన సాంగత్యం, అలాగే 1 అర్ధగంట వాకింగ్, 1 అర్ధగంట ప్రాణాయామం. ఇది 3 కానీ మీ జీవితంలో అప్లై చేసుకుంటూ వెళ్ళండి. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మీకు రిలేషన్షిప్స్ ప్రాబ్లం ఉండదు, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ తర్వాత ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. రోజు వాకింగ్ చేస్తూ, రోజు ప్రాణాయామం చేసేవాడికి ముందర హెల్త్ ఏమవుతుంది? బ్యాలెన్స్ అవుతుంది, అవదా? అవుతుంది కదా. సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చేసే వాళ్ళకి సజ్జన సాంగత్యం వల్ల జ్ఞానం పెరుగుతుంది. స్వాధ్యాయం వల్ల ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలో కమ్యూనికేటింగ్ జ్ఞానం పెరుగుతుంది. సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అనేది ఎప్పుడైతే మనిషి జీవితంలోకి వస్తుందో ఆటోమేటిక్గా నీకు రిలేషన్షిప్స్ పెరుగుతాయి. నువ్వు ఏది మాట్లాడినా సబ్జెక్ట్తోనే మాట్లాడతావు. ఏది మాట్లాడినా సబ్జెక్ట్తోనే మాట్లాడతావు. సబ్జెక్ట్తో నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో ఆటోమేటిక్గా ఏమవుతుంది? రిలేషన్షిప్స్ పెరుగుతాయి. రిలేషన్షిప్స్ ఎప్పుడైతే పెరిగాయి అనుకోండి, ఆటోమేటిక్గా నీ కుటుంబం, నీ మానసిక వ్యాధి కూడా ఉండదు. నువ్వు నీ మైండ్లో ఉన్నదాన్ని ఎవరికో ఒకరికి షేర్ చేసుకోకపోతే మానసికంగా కుమిలిపోతావు. మొన్న ఒక అమ్మాయి వచ్చింది, నేను విడాకులు తీసుకోవాలని జాతకానికి వచ్చింది. దేనికి విడాకులు తీసుకుంటున్నావు ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది. మా ఆయన ఇట్టా అని ఒక 10 లిస్టులు చెప్పింది. ఈ 10 పాయింట్లు దేనివల్ల వచ్చినాయి అని అడిగితే మొత్తం పాయింట్లు ఎక్కడ వస్తున్నాయంటే, ఈమె వంట చేయనందుకు వాళ్ళ ఆయన తిడతాడు. ఇది ఫైనల్ పాయింట్. నేను వంట చేయను అంటుంది. ఎందుకు వంట చేయవు అని నేను అడిగా. ఇద్దరం సేమ్ కంపెనీలో పనిచేస్తున్నాం, ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరం అదే కంపెనీలో పనిచేసి వచ్చిన తర్వాత ఆయన ఏమో టీవీ పెట్టుకొని చూస్తే నేను వంట చేయాలా? ఆయనకంటే నాది నెలకి 7,000 శాలరీ ఎక్కువ. ఓకే, అయితే నేను అప్పుడు ఆమెకి ఒక సీక్రెట్ చెప్పా. ఏంటంటే, నువ్వు వంట చేస్తున్నప్పుడు మా ఆయన నా మాట వింటున్నాడు, మా నాయన నా మాట వింటున్నాడు, నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు అనే భావంతో నువ్వు 90 రోజులు వంట చేసి పెట్టు. 90 రోజుల తర్వాత మీ ఆయన నీ మాట వినకపోతే అప్పుడు నన్ను వచ్చి అడుగు అన్న.
దానికి సీక్రెట్ కోసం ఒక మంత్రం చెప్పా, ఏదో నవగ్రహాల్లో ఉండేటటువంటి వాళ్ళకి వీక్నెస్ ఉండే మంత్రం. ఈ మంత్రం చేస్తే చూడు, గట్టిగా 90 రోజుల తర్వాత మీ ఆయన నీకు హచ్చి డాగ్ లాగా నీ పక్కనే తిరుగుతాడని చెప్పా. అని చెప్పగానే ఖుషీగా వెళ్ళింది. 3 నెలల తర్వాత, అబ్బా నా అంత సుఖమైన కుటుంబం ఎక్కడా లేదు, నా అంత ప్రేమ కుటుంబం ఎక్కడా లేదు అని వచ్చింది. ఏంటమ్మా ఏం తేడా వచ్చింది? మా ఆయన చూడండి, నేను ఎప్పుడైతే వంట చేసి పెట్టడం, ఈ అమ్మాయి 10 రోజులు చేసి పెట్టగానే అబ్బాయి ఏం చేశాడు, సర్ప్రైజ్గా ఏదో డ్రెస్సు ఏదో ఎక్కడి నుంచో ఆర్డర్ పెట్టి ఇవ్వటము, డ్రెస్ తెచ్చి ఇవ్వటము, లేకపోతే ఏదో ఒకటి చేసి, ఈ అమ్మాయికి డ్రెస్ రాగానే ఇంకా బాగా చేయటము. ఓ రోజు ఏదో గోల్డ్ కాయిన్ ఏదో తెచ్చి ఇచ్చాడంట. అబ్బా గోల్డ్ కాయిన్ దొరికింది, నాకు ఏదో కావాలని చెప్తే అదేదో గోల్డ్ ఏదో సంబంధించిన నగ కొనిచ్చిందనమాట. అది ఎట్ట వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేసిందంటే, చంద్రముఖి సినిమాలో ఉంటుంది కదా చివరిలో, మా ఆయన చూడు ఈ 90 రోజులు ఇది కొనిచ్చాడు, ఈ డ్రెస్ కొనిచ్చాడు తెలుసా, ఇది చేశాడు తెలుసా, అది చేశాడు తెలుసా అని ఒక 20 నిమిషాలు ఆపకుండా మాట్లాడింది. సో అదే ముందరైతే అదే ఆయన చేటయ్యాడు. దానికి పక్కన ఇంకొక ఆద్యం పోసేవాళ్ళు ఒకరిద్దరు తోడైతే ఏమైంది, కుటుంబాలు నాశనమైనవి. ఈరోజు కుటుంబ వ్యవస్థలో జరుగుతున్నది ఏంటి? ఆధ్యాత్మికత లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏమిటి, 8th క్లాసో 9th క్లాస్ అయిపోగానే వీళ్ళు బాగా చదవాలని హాస్టల్లో పడేస్తున్నారు. ఇంటర్మీడియట్ హాస్టలే, డిగ్రీ హాస్టలే, ఇంజనీరింగ్ చదివినా ఏదైనా హాస్టలే. వాడి తర్వాత ఎంఎస్ యుఎస్ఓ ఎక్కడో చదువుతాడు. తీసుకొచ్చి కుటుంబంలోనే పెరగనటువంటి ఇద్దరిని తీసుకొచ్చి మీరిద్దరు కుటుంబంగా బతకమని చెబుతున్నాం. వీళ్ళిద్దరికీ ఎక్కడ కుటుంబ వ్యవస్థ గురించి తెలియదు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి కుటుంబంలో పెడుతున్నాం. ఎప్పుడైతే వాళ్ళకి అట్లా పెడుతున్నామో ఇద్దరికి ఈగోలు వస్తున్నాయి. నీ సంపాదన నా సంపాదన, కేవలం మనీ రిలేషన్సే ఉన్నాయి. కానీ ఇవి ఎప్పుడైతే వాళ్ళ జీవితంలోకి కొద్దిగా ధ్యానమో, కొద్దిగా ఆధ్యాత్మికతో, కొద్దిగా సజ్జన సాంగత్యమో వెళ్ళంగానే ఒక కుటుంబం విడాకుల నుంచి ఎలా మారిపోతుంది, జస్ట్ ఎలా మారిపోయింది, 90 రోజుల్లో మారిపోయింది. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ నేను దేవుడు. ఎందుకు? వాళ్ళకి కేవలం ఒక పావుగంట ధ్యానం చేసుకోరా అని చెప్పా. పావుగంట చేసుకోరా అని చెప్పి, ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తొందరగా వినరు. పావుగంట చేసుకో, పావుగంట ఈ ప్రాణాయామం చేయి, రోజుకు ఒక అర్ధగంట వాకింగ్ చేసుకో అని చెప్పా. ఏమైపోయింది? ఈ పావుగంట 20 నిమిషాల ధ్యానం ఫస్ట్లో పావుగంట కూర్చునే వాళ్ళు తెలియకుండా 90 రోజు వచ్చేసరికి బాగుంది, హాయిగా ఉందని ఆ అమ్మాయికి ఆ అమ్మాయే గంట సేపు కూర్చోవడం అలవాటైపోయింది. ఆ అమ్మాయికి ఆ అమ్మాయే నేనేమని చెప్పాను, నాకు సజ్జన సాంగత్యానికి టైం లేదు అంది. ఇంతమంది గురువుల స్పీచెస్ ఉన్నాయి. రోజు నువ్వు క్యాబ్లో ఎక్కడి నుంచి వెళ్తావు? ఉప్పల్ నుంచి హైటెక్ సిటీకి వెళ్తావు. ఎంత టైము? 2 గంటలు. పోను 2 గంటలు, రాను 2 గంటలు. పోయేటప్పుడు ఇది ఒక గురువు స్పీచ్ వింటూ వెళ్ళు, వచ్చేటప్పుడు ఇంకొక గురువు స్పీచ్ వింటూ రా. అయిపోయింది. సజ్జన సాంగత్యం అక్కడే అయిపోయింది కదా. మనం ఏ రీల్స్ ఏవేవో చూస్తుంటాం కదా. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా, ఇప్పుడు వంట చేస్తూ కూడా ఒక గురువు స్పీచ్ పెట్టుకొని వింటుంది. వంట చేస్తూ కూడా ఏమైపోయింది? ఒక జ్ఞానం అనేది సజ్జన సాంగత్యం తెలియకుండా పుస్తకాలు, ఆడియో బుక్స్ ఎన్నో ఉన్నాయి, పీడిఎఫ్లో ఎన్నో బుక్స్ ఉన్నాయి, ఎన్నో బుక్స్ మన ట్రావెలింగ్లో చదువుకోవచ్చు. స్వాధ్యాయం మనం ఎంత చేస్తే అంత మంచిది. ఇప్పుడు శ్వాస పుస్తకం ఉంది, శ్వాస పుస్తకాన్ని చదివితే మనం శ్వాస మీద ధ్యాస ఎందుకు పెడుతున్నాము అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. స్వాధ్యాయం చేయకపోతే ఏమవుతుంది? మనకు విషయం తెలియదు. విషయం ఎప్పుడైతే తెలియదో అప్పుడు ఆటోమేటిక్గా ఎవడో వచ్చి ఇది తప్పు అంటే ఆటోమేటిక్గా నువ్వేమవుతావు? వీక్ అయిపోతావు. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క జ్ఞానం పైన నీకు అథెంటికేషన్గా గ్రిప్ ఉంటుందో అప్పుడు నువ్వేం చేయొచ్చు? ఎదుటివాడు ఎటు తిప్పినా
చెప్పొచ్చు. ఎందుకంటే నేను గురువులతో పడి ఉన్నోడిని రోజు. ఏంది గురువులు ఏం చేస్తారు, నేను ఇట్ట అడిగితే వాళ్ళు ఇట్ట దూరుతారు, వాళ్ళని ఇట్ట పోయి మన దారిలో తెచ్చుకోవాలి. వాళ్ళు ఎక్కడికో చెప్పాలనుకుంటారు, కానీ మనం ట్రాక్లోకి ఇంటర్వ్యూ మొదలు పెడితే ఇంటర్వ్యూ ఎండ్కి మన ట్రాక్లోకి తీసుకురావాలి. ఆ ట్రాక్లో తీసుకురావాలంటే ఏం కోచింగ్ వేయాలి? మనకి వాళ్ళు చెప్పే దాని మీద మనకి గ్రిప్ ఉండాలి కదా. మనకి ఎంత గ్రిప్ ఉంటే వాళ్ళని అడగగలుగుతాం. లేకపోతే వాళ్ళు మనల్ని టెన్నిస్ కోర్టులో బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారు. సో మనం అడిగే దాని మీద అంత గ్రిప్ ఉండాలంటే పుస్తకాలు చదవాలి. పత్రి సార్ నా చేత కొన్ని వేల పుస్తకాలు చదివించాడు. ఎలా చదవాలో సీక్రెట్ చెబుతా. కావాలా? కొన్ని వేల పుస్తకాలు చదవటం వెనక ఒక సీక్రెట్ చెప్పమంటారా? కావాలా? ఎస్ ఆర్ నో? సో పత్రి సార్ ఎలా చదివించేవారంటే, ఎందుకు ఆయన అన్ని లక్షల పుస్తకాలు ఎలా చదివారు అంటే, ఒక కుండలిని అనే సబ్జెక్ట్ ఉందనుకోండి, ఫస్ట్ కుండలిని అనే సబ్జెక్ట్ మీద పుస్తకం చదవమంటారు. 300 పేజీలు ఉందనుకో, అది మనం చదవడానికి ఒక 15 రోజులు పడుతుంది ఎంత స్పీడ్గా చదివినా. రెండో పుస్తకం కూడా కుండలిని మీదే చదవమంటాడు. రెండో పుస్తకం అంటే ఇది ఆల్రెడీ చదివి ఉన్నాం కాబట్టి 60% 50% దాంట్లో మ్యాచ్ అయిపోతుంది. అప్పుడు రెండో పుస్తకం మనం ఎన్ని రోజుల్లో అయిపిస్తాము? ఒక వారం రోజులు అయిపిస్తాం. మూడో పుస్తకం కుండలిని, నాలుగో పుస్తకం కుండలిని, 10వ పుస్తకానికి వచ్చేసరికి ఒక రోజు అయిపోతుంది. ఒక కుండలిని అనే సబ్జెక్ట్ మీద నాకు 300 మంది రైటర్స్ రాసిన పుస్తకాలు చదివించాడు. డిఫరెంట్ కోణంలో వేదిక్లో కుండలిని ఎలా చూస్తారు, సర్పెంట్ పవర్గా ఇంగ్లీష్ వాళ్ళు ఎలా చూస్తారు, కుండలిని శక్తిని మనకి అమ్మవారు విద్యలో ఎట్లా చెప్తారు, శ్రీ విద్యలో కుండలిని ఎలా ఉంది, శాత్యేయంలో ఎలా ఉంది, అమ్మవారిని ఆరాధన చేసే వాళ్ళు ఎలా ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామిని కుండలినిగా ఎలా చూస్తారు, అలాగే కుండలిని శక్తి గురించి చెప్పేటప్పుడు సర్పానికి ఎందుకు లింక్ ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎందుకు లింక్ ఉంది, అమ్మవారిని కుండలిని శక్తిగా ఎందుకు చూస్తారు, నీ వెన్నుపూసలోనే 33 గదుల్లో ఎందుకు ఉంది కుండలిని, 33 లెవెల్స్ ఆఫ్ చైతన్యం మనిషిలో ఎలా ఉంది, ఆ లెవెల్స్ ఆఫ్ చైతన్యంలో ఒక్కొక్క లెవెల్ దాటిపోతే ఏమి జరుగుతుంది, ఒక దాంట్లో బ్రహ్మగంధి వివేదనం జరుగుతుంది, రెండో దాంట్లోకి వచ్చేది విష్ణుగంధి వివేదనం జరుగుతుంది, మూడో దాంట్లో రుద్రగంధి వివేదనం జరిగి నీలో కుండలిని అనేది ప్రాసెస్ జరిగి సుషుమ్న నాడిలో నుంచి కుండలిని పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ వజ్రిని నాడిలో పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ చిత్రిని నాడిలో పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి బ్రహ్మని నాడిలో పైకి వెళ్తుంది. ఇలా వెళ్ళడానికి ఒక మనిషికి 37 సంవత్సరాలు నుంచి 42 సంవత్సరాల కంటిన్యూ సాధన అవసరము. ఈ స్పష్టత ఇన్ని పుస్తకాలు చదివితే కానీ రాదు. వచ్చేసి కుండలిని ఇట్లా వేలు పెడితే అయిపోతుందంటే ఎక్కడి నుంచి అయిపోతుంది? ఇన్స్టెంట్గా మీకు ఛార్జింగ్ రావచ్చు, వైబ్రేషన్ రావచ్చు, కానీ పరిపక్వతమైనటువంటి కుండలిని స్థితి రావాలంటే 42 ఇయర్స్ సాధన. అంత సాధన మనం చేస్తున్నామా? మనం ఈరోజు సాధన చేశాం, పక్కన వాళ్ళకంటే మనకి ఎక్కువ తెలుసు, దాని గురించి క్లాసులు చెప్తాము, ఇంతవరకు మాత్రమే ఆలోచిస్తున్నాం తప్పితే ఆధ్యాత్మికతని వాడుకోవటం కాదు, ఆధ్యాత్మికతను ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మికతను ఉపయోగించుకోవడం మనం ప్రాక్టీస్ చేస్తామో ఆటోమేటిక్గా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దానికి ముఖ్యమైన ఆధ్యాత్మికతను బాగా వాడుకోవాలి అంటే మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది అవసరం. మీరు స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి, అలాగే సాధన చేయండి. దాంట్లో ఎందుకు ఆనాపానసతి అనేది అంత గొప్పది అంటే, ఆనాపానసతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకొని ఉన్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకొని ఉన్నది. నీకేం అవసరం లేదురా బాయ్, నీ శ్వాసను నువ్వు తీసుకో, నీ శ్వాసని నువ్వు గమనించు,
నువ్వు లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వచ్చే శ్వాస గమనించు. ఆ తీసుకునేటప్పుడు సో అనే సౌండ్ వస్తుంది, హమ్ అనే సౌండ్ వస్తుంది. ఇదే సోహం ధ్యానం. ఇదే శ్వాస చక్రాల్లో మూలాధారం నుంచి సహస్రారం దాకా వెళ్తుంది. అదే క్రియాయోగం. ఇదే శ్వాస మూలాధార స్వాధిష్టానంలో అకారంగాను, అదే శ్వాస అనాహతానికి వచ్చేసరికి ఉకారంగాను, విశుద్ధి అనాహతము విశుద్ధికి వచ్చేసరికి ఉకారంగాను, ఈ యొక్క ఆజ్ఞా సహస్రాలకు మకారంగాను మారితే అదే శ్వాస ఓంకారం అవుతుంది. అదే ఓంకార ధ్యానము. అదే శ్వాసని గమనించు. నువ్వు సాక్షిభూతంగా ఉంటే అదే విపాసన. వీటితో పెద్ద పెద్ద సొసైటీలు ఏర్పడినాయి. ఆ శ్వాసని గమనించి శ్వాసని కరెక్ట్గా ఛానల్ చేయగలిగిన రోజున, శ్వాసని గమనించి శ్వాసని కరెక్ట్గా ఛానల్ చేయగలిగిన రోజున మీ ఆధ్యాత్మికత మీకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. ఓకే, మనం శ్వాసిస్తున్నాం. ఎక్కడి దాకా శ్వాసిస్తున్నాం? ఎక్కడి దాకా శ్వాసిస్తున్నాం? పొట్ట దాకా శ్వాసిస్తున్నామా? ఛాతీ దాకా శ్వాసిస్తున్నామా? కాళ్ళ దాకా శ్వాసిస్తున్నామా? ఛాతీ వరకు. మీ కాళ్ళ దాకా శ్వాస వెళ్ళటం తెలియాలా, తెలియకూడదా? తెలియాలా, తెలియకూడదా? ఓకే, ఇప్పుడు ఒక టెక్నిక్ నేర్చుకుందామా? సింపుల్ టెక్నిక్. ఓకే, ఇలా పట్టుకోండి. ఈ 2 వేళ్ళు కలపండి. ఈ 2 వేళ్ళు 2 చేతుల్లో కలపండి. నాకు మైక్ ఉంది కాబట్టి 2 చేతులతో ఈ 2 వేళ్ళు. ఓకే, ఈ వేలు, ఈ వేలు. ఓకే, కలిపారా? ఇప్పుడు గాలి పీల్చండి. స్ట్రైట్కి కూర్చోండి. ఈ ఒక్క టెక్నిక్ కానీ మీకు తెలిసిందనుకో, ముద్రాశాస్త్రం మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడు గాలి పీల్చుకోండి. అంటే ఇట్లా పెట్టమని కాదు, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ 2 వేళ్ళు కలపమని చెప్పా. ఓకే, ఈ 2 వేళ్ళు కలిపి ఇప్పుడు గట్టిగా గాలి పీల్చుకొని వదలండి ఒక 2 సార్లు. ఎక్కడికి వెళ్తుంది గాలి? మీ చెస్ట్ ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది. అవునా? గమనించారా? ఇక్కడే ఎక్స్పాన్షన్ అవుతుంది. అవునా? ఈ వేలు మార్చండి. మిడిల్ ఫింగర్, బటన వేలు. ఓకే, ఇప్పుడు పీల్చండి గాలి. ఇప్పుడు 2 సార్లు గట్టిగా పీల్చి వదలండి. మీ పొట్ట పై భాగంలోకి వెళ్తుందా గాలి? లేదా? అవునా? ఈ భాగంలోకి వెళ్తుంది కదా గాలి. ఇందనక పీలిస్తే ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు నాభి పై భాగము, గుండె కింది భాగంలోకి వెళ్తుంది. అవునా? వేలు మార్చండి. ఉంగరపు వేలు, బటన వేలు కలిపి పీల్చండి. నాభి కింద భాగంలోకి శ్వాస వెళ్తుందా లేదా? నాభి కింద భాగంలోకి వెళ్తుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. చిటికిన వేలు పెట్టుకోండి, బటన వేలు పెట్టుకోండి. ఒక్కసారి పీల్చండి. మీ పాదాలలోకి చలనం చూసుకోండి. వెళ్తుందా, వెళ్ళటం లేదా? వెళ్తుందా? ఎస్ అను. ఎస్సా? ఎస్ అనేది గట్టిగా చెప్తే అందరికీ ఓకే ఒకటే అయిందని. సింపుల్. నీ వేళ్ళకు మారుస్తే అయిపోయింది. నీకు పొట్ట గ్యాస్ బాగా పట్టింది, ఏమంటారు? అపాన ముద్ర. అపానం ఏంటి? పై పొట్ట, కింది పొట్ట, బటన్ వేలుతో కలిపాము. పొట్టకు సంబంధించిన మొత్తం క్లియరెన్స్, క్లెన్జింగ్ అంతా ఏది? ఈ ముద్రలు. ఈ ముద్రనే కదా మనం మాహోతర్ బాబాజీ ముద్ర అంటాం. సింపుల్. పై పొట్ట, కింది పొట్ట.
మనకు చాలామందికి కిడ్నీస్, యూరినరీస్ ఇటువంటి సిస్టమ్స్ ప్రాబ్లం ఉంటాయి. ఈ 2 వేలు పట్టుకుంటే అయిపోయింది. చిటికెన వేలు, ఉంగరపు వేలు, బొటన వేలుతో కలిపితే అయిపోయింది. ఇది ప్రాణముద్ర అంటారు. బాగుందా టెక్నిక్? బాగుందా బాలేదా? సో హిమాలయాల్లో ఈ టెక్నిక్స్ నేర్చుకోవడానికి నానా చావులు తెస్తే అది తెలుస్తాయి, సింపుల్గా ఏమి రావు. ఓకే, త్వరలో వీటిని అన్నిటినీ ఒక కోర్సులాగా పెట్టి నేర్పించాలనుకుంటున్నాను. త్వరలో అంటే ఇట్లా చెప్పేటప్పుడు సందర్భోచితంగా మాట్లాడతాము అట్లా ఉంటుంది. ఇప్పుడు నేను కొద్దిగా ఒక ప్రాణాయామం టెక్నిక్ చేసి ఆ తర్వాత ఆలోచన రహిత స్థితి, ధ్యానంలో ఆలోచన రహిత స్థితికి ఎలా వెళ్ళాలి అని టెక్నిక్ మనం ఒకటి చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం శ్వాస గురించి. ఇక్కడ శ్వాస పుస్తకం చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? శ్వాస పుస్తకం కొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొనకపోతే మన స్టాల్లో ఉంది పుస్తకం. ఎందుకంటే శ్వాస గురించి మీరు శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆ పుస్తకం గురించి మీకు కానీ తెలియకపోతే, మీరు ఎవరన్నా వచ్చి మీతో మాట్లాడాలి అంటే ఇదిగో ప్రూఫ్ అని చూపించేటటువంటి ఇది మీకు రావాలి అంటే మీ ఇంట్లో శ్వాస పుస్తకం ఉండాలి. నేను దాంట్లో పత్రిజీ గారిది ఒకటిదే చెప్పలా, ఎంతమంది క్రియాయోగ మహాత్ములు, ఎంతమంది మహానుభావులు శ్వాస గురించి మాట్లాడారు. నారదుడు మాట్లాడింది, అగస్త్యముని మాట్లాడింది, మహావతార బాబాజీ గురువైన భోగనాథ్ మహర్షి మాట్లాడింది. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం సేకరించి 200 మందికి పైగా యోగుల దాంట్లో ఉంది. తరిగొండ యంగమాంబ మాట్లాడింది, వేమన మాట్లాడింది. ఇవన్నీ కూడా శ్వాసకి సంబంధించి పుస్తకాలు దాంట్లో, అంటే ఆ జ్ఞానమంతా ఉంది. హ్యాపీగా చదవండి, తెలుసుకోండి. ఎందుకంటే నా పత్రిసార్ తాపత్రయం ఏంటంటే ఆ పుస్తకం శ్వాసకు సంబంధించి ఒక భగవద్గీత లాంటి పుస్తకం కావాలని అడిగారు. ఆ భగవద్గీత లాంటి పుస్తకం అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అది సారే రాయించుకున్నారు, అది నా యొక్క ఇదితో కాదు. ఓకే, కాబట్టి అటువంటి పుస్తకం అక్కడ ఉంది. ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళకి చాలామందికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఒక ఛాలెంజ్ చేద్దాం. ధ్యానం చేసే వాళ్ళకి థాట్స్ ఎంతమందికి వస్తాయి? ఆలోచనలు అందరికి వస్తాయా? ఇప్పుడు మనం ధ్యానం చేద్దాము. ఆలోచించడానికి మీరు ప్రయత్నం చేయండి. రివర్స్, ధ్యానం చేస్తుంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి, పక్కకి వెళ్ళండి, మీరు ఫోకస్ శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటాం. మనం ఇప్పుడు నేను ఒక టెక్నిక్ చేయిస్తాను. ఆ టెక్నిక్ తర్వాత మీ చేతనైతే మిమ్మల్ని ఆలోచించమని అడుగుతాను. అప్పుడు ట్రై చేయండి ఆలోచించడానికి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఓకేనా? ఒక 10 నిమిషాలు ఆ టెక్నిక్ ప్రాక్టీస్ చేద్దాం, తర్వాత 10 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. అంతటితో నాకు ఇచ్చిన 1 అవర్ అయిపోతుంది. కాబట్టి అందరూ ఫస్ట్ కుడి ముక్కు మీద ఈ చెయ్యి బొట్టన వేలు పెట్టుకోండి. లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ మనం శ్వాస చేస్తాం. అంటే ఎడమ ముక్కులోనే శ్వాస తీసుకొని ఎడమ ముక్కులోనే వదులుతాం. అలా 12 సార్లు మనం చేస్తాం. ఇలా లెఫ్ట్ ఇన్ 5 సెకండ్లు లోపలికి తీసుకుంటాం, 5 సెకండ్లు బయటికి వదులుతాం. లెఫ్ట్లోనే వదలాలి. లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్. ఓకే, కుడి ముక్కుని బొటన వేలుతో మూసేయండి, ఎడమ ముక్కుతోనే గాలి తీసుకోండి, ఎడమ ముక్కుతోనే. 12 ఎలా కౌంట్ చేయాలి అంటే మీకు ఈ చేతికి గెనుపులు ఉంటాయి. ఓకే, అవి 12 ఉంటాయి. వేలికి 3, 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా మనకి 12 ఉంటాయి. ఓకే, ఒక సైడ్ చేయడానికి మనం 5 సెకండ్లు ఇన్హేల్, 5 సెకండ్లు ఎగ్జేల్. మీరు చేస్తూ ఉండండి, నేను చెప్తే వింటూ చేస్తూ ఉండండి. 5 సెకండ్లు ఇన్హేల్, 5 సెకండ్లు ఎగ్జేల్. మీరు లోపలికి 5 సెకండ్లు తీసుకొని 5 సెకండ్లు వదులుతూ ఉంటే మీకు తెలియకుండానే 10 సెకండ్లు ఒక శ్వాసకు పడుతుంది. 10 సెకండ్లు అంటే నిమిషానికి 6 శ్వాసలు మాత్రమే చేయగలుగుతాం. నిమిషానికి ఎన్ని? 6 శ్వాసలు. 2 నిమిషాలకి 12 శ్వాసలు. అంటే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ 12 సార్లు చేయడానికి మనకి 2 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాల లోపు చేశారు అంటే మీరు స్పీడ్గా చేశారు. అలాగని 2 నిమిషాల పైన చేశారనుకోండి, చేసినట్టు. అమ్మ చేయండి. కుడి ముక్కుని మూసేసి ఎడమ ముక్కుతో లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ 12 టైమ్స్.
లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ 12 టైమ్స్. లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేయటం వల్ల ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మనకి నాడీ మండలంలో మనకి 36,000 నాడులు ఉంటాయి లెఫ్ట్ సైడ్. రైట్ సైడు 36,000 నాడులు ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 36,000 నాడులకి ప్రాణశక్తిని మనం పంపిస్తూ ఉంటాం. ఆ తర్వాత లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ 12 సార్లు అయిపోయిన వాళ్ళు రైట్ ఇన్ రైట్ అవుట్ చేయండి. ఎడమ ముక్కుని బొటనవేలుతో మూసేసి కుడి ముక్కుతో తీసుకోవడం, కుడి ముక్కుతో వదలటం 12 సార్లు. అలా మనం 3 రౌండ్లు చేస్తాం. ఆటోమేటిక్గా మీరు చేస్తూ ఉండండి. లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ 12 టైమ్స్. ఎవరికి వాళ్ళు కౌంట్ చేసుకోండి. రైట్ ఇన్ రైట్ అవుట్ 12 టైమ్స్. ఎప్పుడైతే రైట్ నాస్ట్రల్తో మనం చేస్తామో కుడి పక్కన ఉన్నటువంటి నాడీ మండలం మొత్తం మనకి యాక్టివేట్ అవుతుంది. ఎడమ పక్కన ఉన్నటువంటి నాడీ మండలం లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్తో, కుడి పక్కన ఉన్న నాడీ మండలం రైట్ ఇన్ రైట్ అవుట్తో యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనకి ప్రాణశక్తి మనం ఆ రోజుల్లో అంటే మనకి రోజులో మనకి అయ్యే ఖర్చుకి మనకు ధ్యానంలో కూర్చోగానే ఏమవుతుంది, ఇక్కడ ఎక్కడో ఒక చోట ప్రాణం అనేది అవసరం అవుతుంది. అప్పుడు ఏంది, వాటిల్లోకి మోకాల్లోకో కాళ్ళల్లోకో ప్రాణశక్తి లాక్కోవడం అనేది మొదలవుతుంది. అలా మనం ధ్యానంలో కూర్చున్న మొట్టమొదటి 40 నిమిషాలు ఏమవుతుంది అంటే ఈ ప్రాణశక్తిని వీటికి ఫుల్ చేయడమే సరిపోతుంది. ఓకే, సెకండ్ రౌండ్ చేయండి. లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్, మళ్ళీ రైట్ ఇన్ రైట్ అవుట్. సెకండ్ రౌండ్ రైట్ నాస్ట్రిల్ మూసేయడం, మళ్ళీ ఎడమ ముక్కులో తీసుకోవడం, ఎడమ ముక్కులో వదలటం. తర్వాత 12 సార్లు అయిపోయిన తర్వాత మళ్ళీ రైట్ ఇన్ రైట్ అవుట్. ఎడమ ముక్కు మూసేసి కుడి ముక్కులోనే తీసుకొని కుడి ముక్కులోనే వదలటం. ఎలాగైనా చేయొచ్చు. కళ్ళు మూసుకొని చేయొచ్చు, కళ్ళు తెరుచుకొని చేయొచ్చు. ఏది లెఫ్ట్ రైట్ ఒక రౌండ్. ఓకే, లెఫ్ట్ రైట్ కలిపి 24 శ్వాసలు కలిపి ఒక రౌండ్. అలాంటి 24 శ్వాసలు 3 చేస్తాం. ఎందుకు అంటే 72 శ్వాసలు అవుతాయి. 72,000 నాడులకి ప్రతీకగా 72 శ్వాసలు మనం చేస్తాం. ఓకే, 72,000 నాడులకి ప్రతీకగా 72 శ్వాసలు మనం చేస్తాం. రైట్ ఇన్ రైట్ అవుట్. ఎందుకంటే ఒక్కొక్కరు టైమింగ్లో చిన్న చిన్న తేడాలు ఉంటాయి కాబట్టి మీకు మీరే కౌంట్ చేసుకోండి. లేదు అంటే మీ శ్వాస తీసుకునేటప్పుడే 1 అని పిలుచుకోండి, వదలండి. 2 అని పిలుచుకొని వదలండి. 3 అని పిలుచుకొని వదలండి. అట్లా 12 సార్లు చేయొచ్చు. ఓకే, ఎవరికైనా కొద్దిగా అనీజీ జలుబు చేసున్నా, కొద్దిగా పట్టేస్తున్నట్టున్నా కానీ హ్యాపీగా మెడిటేషన్లో కూర్చోండి. 3 రౌండ్లు చేస్తే చాలా మంచిది. కొంతమందికి ముక్కులు పట్టేస్తున్న వాళ్ళు, కొద్దిగా జలుబు చేస్తున్న వాళ్ళకి కొద్దిగా అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ధ్యానంలో కూర్చోవచ్చు. ఓకే, ఎవరైనా ఇబ్బందిగా ఉంది, జలుబు చేసిన వాళ్ళు ఉంటే హ్యాపీగా ధ్యానంలో కూర్చోండి. కొంతమంది చూపుడు వేలు పెట్టి చేస్తున్నారు. చూపుడు వేలు ఏంటి, అగ్నికి సింబల్ చూపుడు వేలు. మీరు ఇట్లా పెట్టి చేస్తే ఇంట్లో ఏం పెట్టినట్టు ఉంటుంది, బాడీలో గీజర్స్ పెట్టినట్టు ఉంటుంది. మీకు హీటు విపరీతంగా పెరిగిపడుతుంది చూపుడు వేలు పెట్టి చేస్తే. అందుకని బొటన వేలు
బొటనవేలు దేనికి ప్రతీక? ఆకాశానికి. లేకపోతే ఇంకా మీరు బాగా చేయాలనుకుంటే ఇది ప్రాణాయామ ముద్ర అంటారు. ఈ 2 వేళ్ళు ఇట్లా వంచేసి ఇలా చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఇలా ఈ చిటికిన వేలు ఉంగరపు వేలుని బొటన వేలుని ఇట్లా ఇటు ఇటు చేసేటప్పుడు ఇట్లా ఇట్లా మార్చుకుంటూ చేయొచ్చు. ఈ 2 వేలుని వంచేసి మనకి ఇట్లా చూపుడు వేలు ఈ యొక్క మధ్య వేలుని రెండింటిని బెండ్ చేసేస్తే అలా చేయొచ్చు. హ్యాపీగా 3 రౌండ్స్ అయిపోయిన వాళ్ళు ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోండి. అందరూ ధ్యానంలో కూర్చోండి రిలాక్స్డ్గా. 1 రౌండ్ చేయడానికి 4 నిమిషాలు పడుతుంది. 3 రౌండ్స్ చేయడానికి 12 నిమిషాలు పడుతుంది. డీప్గా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. మీరు ఇంటి దగ్గర 3 రౌండ్స్ చేసుకొని కూర్చోండి ధ్యానంలోకి. హ్యాపీగా ఒక 40-50 నిమిషాలు ధ్యానంలో కూర్చున్న తర్వాత, అంటే 1 గంట ధ్యానం చేస్తే ఒక 40 నిమిషాలు 50 నిమిషాల తర్వాత మీకు ఏదైతే స్థితి వస్తుందో ఆ డీపర్ స్థితి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకు అంటే మీ ప్రాణశక్తి మీ శరీరంలో ప్రవహించడానికి, మీ ప్రాణశక్తి మీ శరీరంలో వీక్నెస్ అది ఫిల్ చేయడానికే ఒక 40 నిమిషాలు తీసుకుంటుంది. ఆ తర్వాత ఓ 15 నిమిషాలు మనం డీప్ స్టేట్లో ఉంటాం. డైరెక్ట్గా ఆ డీప్ స్టేట్కి మనం ఇప్పుడు అందుకుంటామన్నమాట. ఓకే, అందరూ చేసింది హ్యాపీగా 3rd రౌండ్ చేస్తూ ఉంటే ప్రశాంతంగా ఇంకా ధ్యానంలో కూర్చోండి. 2 రౌండ్స్ కంప్లీట్ అయినా కానీ ధ్యానంలో కూర్చోండి ప్రశాంతంగా. అందరూ ధ్యానంలో కూర్చున్నారు కదా. ఇంకా ఒకరిద్దరు చేస్తున్నారు, వాళ్ళు కూడా ధ్యానంలో కూర్చోండి. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హ్యాపీగా ధ్యానంలో కూర్చోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇప్పుడు మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మీకు ఆలోచనలు ఏమన్నా గుర్తొస్తున్నాయా? మీకు ఆలోచించాలని ఉందా, ధ్యానం చేయాలని ఉందా? శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస దీర్ఘంగా లోపలికి వెళ్తూ ఉంటుంది, దీర్ఘంగా బయటకు వస్తూ ఉంటుంది, దీర్ఘంగా లోపలికి వెళ్తూ ఉంటుంది, దీర్ఘంగా బయటకు వస్తూ ఉంటుంది. దీర్ఘంగా శ్వాసిస్తూ ఉన్నాం. లాస్ట్ 2 minutes. Last 2 minutes. ఫైవ్ 4 3 2 1. 2 అరచేతులను తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. కొంతమందికి ఇంకా ధ్యానంలో నుంచి మధ్యలో డిస్టర్బ్ చేసి లేపినట్టుగా ఉంటుంది.
ఇంకా ఎక్కువసేపు కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆలోచనలు వచ్చాయా? రాలేదా? అదేంటి రోజు ధ్యానంలో వస్తున్నాయంటారు? ఇప్పుడు నేను ఆలోచించమని చెప్పాను కదా, మీరెందుకు ఆలోచించలేదు? రాలేదా? అదేంటి రోజు వచ్చే ఆలోచనలు ఎందుకు రావటంలా? ఎంతమందికి ఆలోచనలు రాలేదు? అంటే మిగిలిన వాళ్ళకి వచ్చినాయా? చేతులు ఎత్తిన వాళ్ళకి ఏంటి ఆలోచనలు? ఆ టెక్నిక్ని పర్ఫెక్ట్గా చేస్తే ఆలోచనలు రావు. మీకు మామూలుగా వచ్చే ఆలోచనల తీవ్రత 10 వస్తే ఆ 10లో నుంచి 8-9 ఆలోచనలు కట్ అయిపోతాయి. ఓకే, మీరు నేను ఒకటే చెప్పా, 1 గంట ధ్యానం చేస్తే 40 నిమిషాల తర్వాత ఏదైతే స్థితి మీకు కలుగుతుందో, ఏదైతే డీపర్ స్థితి కలుగుతుందో, డైరెక్ట్ మీకు ఇప్పుడు ఈ క్రియ చేసి కానీ చేస్తే మీరు డైరెక్ట్గా అక్కడే ఎత్తుకుంటారు అని చెప్పా. అవునా కదా? ఇది ఎప్పుడైనా చేయొచ్చు. ఎంటీ స్టమక్తో చేస్తే చాలా మంచిది. హ్యాపీగా వాటర్ తాగి ధ్యానంలో కూర్చోవచ్చు. 3 రౌండ్స్ చేస్తే మీకు ఆలోచనలు తగ్గుతాయి. 12 రౌండ్స్ చేస్తే తర్వాత ఎంబడే ధ్యానంలో కూర్చోవద్దు. ఎందుకంటే 12 రౌండ్స్ చేసిన తర్వాత మీ లంగ్స్ అలసిపోయి ఉంటాయి. కాబట్టి 12 రౌండ్స్ ఎవరైతే చేస్తారో వారు కొద్దిసేపు రిలాక్స్డ్గా కొద్దిగా శవాసనం కానీ అట్లా ఒక 10 నిమిషాలు పండుకున్న తర్వాత ధ్యానం చేస్తే బాగుంటుంది. ఓకే, 3 రౌండ్స్ చేసి ధ్యానం చేస్తే మటుకు ఆలోచన రహిత స్థితి గ్యారంటీ. పెంచుకోవచ్చు, అదే నేను చెబుతుంది. 3 రౌండ్స్, 4 రౌండ్స్, 5, 12 రౌండ్స్ వరకు వెళ్ళొచ్చు. కానీ 12 రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఎంబడే మీకు బాడీ అలసిపోయి ఉంటుంది కాబట్టి మీ లోపల అంతా సిస్టమ్ అంతా క్లీన్ అయి ఉంటుంది, బాడీ డిహైడ్రేట్ అయి ఉంటుంది. కాబట్టి కొద్దిగా వాటర్ తీసుకొని ఒక 10 నిమిషాలు అట్లా రిలాక్స్డ్గా పండుకొని అప్పుడు కూర్చొని ధ్యానం చేస్తే మంచిది. నమస్కారం సార్. మీది ఇది ఇప్పుడు చెప్పిన టెక్నిక్ నేను ఒక 3 months బ్యాక్ మీరు యూట్యూబ్లో పెట్టారు సార్. అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నా, ధ్యానస్థితి బాగా కలుగుతుంది సార్. అయితే ఇది నాకు ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు జాగ్రత్తలు చెప్పారు. ఇప్పుడు మనం బస్సులో కూడా వచ్చేటప్పుడు కూడా ధ్యానం చేసుకోమని చెప్తారు కదా సార్. సార్ అయితే ఎటు పోయినా కానీ మన ఎనర్జీ కళ్ళు తెరిచి ఉంటే లాస్ అయితే, కళ్ళు మూసుకుంటే ఎనర్జీ వస్తుంటారు కదా. బస్సులో వచ్చేటప్పుడు కూడా ఇట్లా ప్రాణాయామం చేస్తారు. ఏసీ బస్ అయితే చేయకూడదు, దీన్ని ఏసీలో చేయకూడదు. ఏసీలో చేస్తే మీకు శ్వాస యొక్క గుణం పోతుంది. కాబట్టి ఏసీ బస్సులో చేయకూడదు. విండోస్ తీసి పెట్టుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఇంకోటి ప్రాణాయామం కూడా ఒక అర్ధగంట ఇవ్వమన్నారు కదా సార్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఒక అరగంట సేపు వాకింగ్ చేయమన్నారు, ఒక అరగంట సేపు పుస్తకాలు చదవమన్నారు, ఒక అరగంట సేపు సత్యన సాంగత్యం చేయమన్నారు, 1 hour ధ్యానం చేయమన్నారు కదా. అయితే ఇప్పుడు ఈ ప్రాణాయామం అనేది కూడా అరగంట ఇవ్వమంటారా? మీ ఇష్టం, అది మీ టైం మీకు ఎంత ఉంటే అంత ఎక్కువ చేసుకుంటే మంచిది. 1 hour ప్రాణాయామం చేశారనుకో కరెక్ట్గా 3 months ఆటోమేటిక్గా మీకు బాడీలో ఉన్నటువంటి అన్నీ కూడా, నాకు మొన్న ఒకరు ఫోన్ చేసి చెప్పారు, ఆవిడకి కిమోస్ ఇచ్చి 78 years ఆవిడ కిమోస్ ఇచ్చి 4th stage ఆఫ్ క్యాన్సర్లో ఉంది, పిల్లల మెడిసిన్స్ ఇస్తున్నారు, ఈమె ప్రాణాయామం చేస్తుంది, యాక్టివ్గా తయారవుతూ ఉంది, ఇంకా యాక్టివ్గా అవుతుందని కొడుకు ఎందుకో డౌట్ వచ్చి 4 నెలల తర్వాత తీసుకెళ్ళి ఆమెని మళ్ళీ టెస్ట్ చేయిస్తే 4వ లెవెల్ నుంచి 2వ లెవెల్లోకి వచ్చింది క్యాన్సర్.
ఓకే. ప్రాణశక్తి అనేది మన శ్వాస ద్వారా వెళ్తుంది. ఆ శ్వాస ద్వారా నువ్వు ఎంత ఎక్కువ ప్రాణశక్తి తీసుకుంటే అంత నీ శరీరంలో హీలింగ్ జరుగుతుంది. దీంట్లో సీక్రెట్ ఏమీ లేదు. నువ్వు అర్ధగంట చేస్తావా, గంట చేస్తావా అనేది. ఎక్కువ మటుకు చేయకండి. గంట కంటే ప్రాణాయామం, ధ్యానం ఎంతసేపు అయినా చేయండి. గంట కంటే. ఎందుకు అంటే మనకి ఇక్కడ మ్యూకోజ్ అంటుంది, అంటే మనకి జలుబు చేసినప్పుడు చీమిడి అనేది వస్తుంది కదా. ఆ జలుబు చేసినప్పుడు ఏదైతే చీమిడి రూపంలో ఒక జిడ్డు రూపంలో వస్తుందో ఆ జిడ్డు మనకు మనిషికి అవసరం. ఎందుకు అవసరం? మన లంగ్స్ కొట్టుకోవాలన్నా, హార్ట్ కొట్టుకోవాలన్నా ఆ జిడ్డు అవసరం. కాబట్టి నువ్వు ఎక్కువ చేసావనుకో, నీకు బాగా వేడి చేసిందిరా, ముక్కుల్లో పొక్కులు వచ్చాయంటారు మన వాళ్ళు, అవునా? ఆ పొక్కుల పర్సెంటేజ్ పెరిగితే ఇక్కడ ఉన్న జిడ్డు తగ్గుతుంది. ఎప్పుడైతే జిడ్డు తగ్గిందో ఏమవుతుంది? తెలియకుండా లంగ్స్ పట్టేసినట్టు అబ్బా అనిపిస్తుంటుంది. కాబట్టి ఎక్కువగా ఉదయం 1 గంట, సాయంత్రం 1 అర్ధగంట ఇంత చేయొచ్చు. కానీ ప్రాణాయామం ఎక్కువ చేస్తే బాగా మీరు కారులో వెళ్తున్నారు, గ్లాసెస్ తీసిపెట్టి వెళ్ళారనుకోండి, 1 గంట 2 గంటల తర్వాత మీ బాడీ ఏమైపోతుంది? ఎండిపోయినట్టు అవుతుందా లేదా? అలా మీ బాడీ కూడా ఎండుకొని పోతుంది. కాబట్టి 1 గంట ఎనఫ్ ప్రాణాయామం. ఈ గంటలో మీ ప్రాణం అనేది ఏమవుతుంది? మీ శ్వాస రేట్ అనేది తగ్గిపోతుంది. అంటే నిమిషానికి 15 శ్వాసలు తీసుకునే మనము ఏమవుతున్నాం? ఇందనక నిమిషానికి 6కి వచ్చాం. ఎప్పుడైతే నీకు 15 నుంచి 9, 10, 7, 8కి వచ్చిందో నీ బాడీలో ఉన్నటువంటి సెల్ఫ్ హీలింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అది 1 అవర్ యాక్టివేట్ అయి చేసి పెట్టావు. 1 అవర్ తర్వాత అది మళ్ళీ డౌన్ కావడానికి 8 నుంచి 10 గంటలు పడుతుంది. ఈ లోపల నీ బాడీని హీలింగ్లోనే ఉంచుతుంది. కాబట్టి ఒక్కసారి చేస్తే సరిపోతుంది, లేదా ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్. అది బయటికి వెళ్ళేటప్పుడు చంద్రనాడి యాక్టివేషన్ చేసుకోవాలి, మనం ఏదైనా మాట్లాడేటప్పుడు సూర్యనాడి యాక్టివేషన్ చేసుకోవాలని మీరు చెప్పారు. దాని గురించి అది శ్వాస పుస్తకంలో పెద్ద లిస్ట్ ఉంది. 400 పనులకి ఏమేమి చేస్తే మంచిది. మీరు ఒక టెంపుల్కి వెళ్ళారు, ఆ టెంపుల్లో ఒక్కోసారి వెళ్ళినప్పుడు హాయిగా అనిపిస్తుంది, ఇంకోసారి అనిపించినప్పుడు అదే టెంపుల్ అయినా కానీ హాయిగా అనిపించదు, ఏదో చికాకుగా అనిపిస్తుంది. మీరు చంద్రనాడిలో కానీ ఒక టెంపుల్లోకి అడుగు పెడితే, చంద్రనాడిలో కానీ అంటే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ అంటే ఎడమ శ్వాస ఉన్నప్పుడు ఒక దైవికమైన ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అది ఆహ్లాదంగా ఉంటుంది. ఓకే. సూర్యనాడితో ఏం చేయొచ్చు అంటే, సూర్యనాడితో కొన్ని అంటే మీకు స్ఫురణాశక్తి ఎక్కువ ఉంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు అబ్బా ఈరోజు ఫ్లో బాగా వచ్చిందంటారు, అప్పుడు సూర్యనాడి బాగుంటే ఎగ్జామ్ బాగా రాయొచ్చు. సూర్యనాడి బాగుందనుకోండి, ఒకరితో కమాండింగ్గా మాట్లాడవచ్చు. ఇప్పుడు మీ ముక్కు దగ్గర చేయబెట్టుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరి శ్వాస సమానంగా ఉంది, ఈక్వల్గా వస్తుంది. ఈక్వల్గా ఉందా లేదా? ఎలా ఉంది? మీది ఈక్వల్గా ఉందని నాకెలా తెలుసు? కాదు, పౌర్ణమికి దానికి సంబంధం లేదు. పౌర్ణమి అయితే చంద్రుడు ఎక్కువ ఉండాలి. ప్రాణాయామం చేసిన తర్వాత కాదు, ముందర ఇక్కడ బ్యాలెన్సింగ్గా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కూర్చుని వినేవాళ్ళు కూడా అదే ఫ్రీక్వెన్సీలోకి వస్తారు. సో ఇప్పుడు సింపుల్, రైట్ నాస్ట్రల్ యాక్టివేట్ చేస్తే అందరికీ రైట్ యాక్టివేట్ అవుతుంది, అంత చేంజ్ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు నువ్వు వ్యాపార పరంగా పెంచుకోవాలి, ఒక కమాండింగ్గా మాట్లాడాలి. సూర్యనాడి ఉన్నప్పుడు నీకు ఆ కమాండింగ్గా మాట్లాడేటప్పుడు, డీలింగ్స్ మాట్లాడేటప్పుడు అబ్బా వీడికి ఎంతో జ్ఞానం ఉంది, వీడితో ఎందుకు మనకి ఈ పని అయిపోతే బాగుండు అనే ఒక ఇది సూర్యనాడితో వస్తుంది. ఒక ప్రేమగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే చంద్రనాడితో మాట్లాడాలి. బుక్లో ఉంది, మనకి శ్వాస బుక్ ఉంది, హ్యాపీగా మన స్టాల్లో ఉంది, తీసుకోవచ్చు. కుండలిని శక్తి యాక్టివేట్ అయితే ఇప్పుడున్న నీ ఫ్రెండ్స్ నీకు ఉండరు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నేను ఇంత చెత్త వాళ్ళతో నేను ఉంటున్నానా అని నీకే అనిపిస్తుంది,
ఓకే, నీ అవగాహన శక్తి పెరుగుతుంది, నీ వాక్ శక్తి పెరుగుతుంది, నీ సంకల్ప శక్తి పెరుగుతుంది. అన్ని శక్తులు నీలో ఉన్నటువంటి, నువ్వు మాట్లాడితే 10 మంది అట్రాక్ట్ అయ్యే గుణం పెరుగుతుంది. నువ్వు ఒక దాని మీద సంకల్పిస్తే నీకు ధనాకర్షణ పెరుగుతుంది, జనాకర్షణ పెరుగుతుంది, నీ మాటకు ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఇన్ని శక్తుల సమాహారాన్నే ఒక మాటలో చెప్పాలంటే కుండలిని శక్తి అంటారు. సార్, ఈ టెక్నిక్ని నేను ఉత్తర కాశీలో నేర్చుకున్నాను. ఈ టెక్నిక్ చేయటం వల్ల ఆలోచన రహిత స్థితికి వెళ్ళొచ్చు. దీంట్లో ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అట్లా 7 లెవెల్స్ వరకు ఉన్నాయి. సో అవి ఏంటంటే ఎట్లా ప్రాక్టీస్ చేయాలనే దాని మీద ఉంటుంది. సో నేను ఇప్పుడు ఊరికే టెంపరీగా ఇది చూపించాను. ఓకే, ఇది వాళ్ళు నేర్పించిన టెక్నిక్ను వాళ్ళలాగే ఉంచుదాం. మనం ప్రయోగాలు ఎందుకు, ప్రాణాయామాల్లో ఎన్నో ఉన్నాయి. కపాలభాతి ఉంది, అనులోమ విలోమ ఉంది, నాడీ శోధన ఉంది, ఎన్నో ఉన్నాయి. ఈ టెక్నిక్ దానికోసం. నెక్స్ట్ లాస్ట్ నమస్తే సార్. నేను మెడిటేషన్ చేసినప్పుడు అతి తక్కువ టైంలోనే అదే ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతాను. అప్పుడు ఆ టైంలో శ్వాస గమనించకుండానే నేను ఆలోచన రహిత స్థితిలోనే ఉంటాను. అది కరెక్టేనా? లేకపోతే కరెక్టే, శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం లేదు. అంతేనండి? మీకు అనేక ఆలోచనల నుంచి ఏక ఆలోచన వైపు రావటమే శ్వాస మీద ధ్యాస. ఓకే. అనేక కోణాల్లో వెళ్ళే మనసును తీసుకొచ్చి ఏకీకృతం చేస్తాం. ఓకే. మనం శ్వాస మీద ధ్యాస అన్నాం. కొంతమంది ఆజ్ఞాచక్రం మీద ఫోకస్ పెట్టమంటారు, కొంతమంది లైట్ మీద ఫోకస్. అనేక వాటిని తీసుకొచ్చి ఏకీకృతం వైపు తీసుకురావటమే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ధ్యానంలోకి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో వెళ్ళడానికి శ్వాస మీద ధ్యాస. లోపలికి ప్రవేశించిన తర్వాత అవసరం లేదు. ఓకే. శ్వాస లయమైన స్థితి ఉంటుంది. ధ్యాన యోగము లయయోగంగా మారుతుంది. ధ్యానం చేసినంతసేపు ధ్యానం గురించి అవగాహన రావటం జ్ఞానయోగం, ధ్యానంలోకి రావటం ధ్యానయోగం. ధ్యానము చేస్తున్నాను, చేసేవాడు, చేస్తున్నది, 3 ఏకమయ్యే స్థితి ఒకటి వస్తుంది. అదే టైమ్లెస్, స్పేస్లెస్. నువ్వు ఎక్కడున్నానో నీకు తెలియదు, ఎంత టైంలో ఉన్నానో తెలియదు. ఈ 2 టైమ్లెస్, స్పేస్లెస్, ఇది ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా అది రియల్ ధ్యానం. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే అతి తక్కువ టైంలోనే నేను ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతాను. అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది, శ్వాస మీద ధ్యాస వదిలేసానా లేకపోతే అది చూడాలా చెయ్యాలా అని. అదేం అవసరం లేదు. హ్యాపీగా ప్రశాంతంగా మీరు చేస్తున్నది కరెక్ట్ చేయండి. థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి అవకాశం ఈరోజు కర్తాల్లో రావటం అనేది నా అదృష్టం. కరెక్ట్గా 2012 బుద్ధ పౌర్ణమికి 14 సంవత్సరాల క్రితం ఇదే బుద్ధ పౌర్ణమి రోజున నేను కత్తాల్లోకి వచ్చాను. మళ్ళీ 14 సంవత్సరాలు ఇదే స్టేజీ మీద, ఆ రోజు స్టేజీ మీద ఎవరెవరు ఎక్కుతున్నారా అని ఆశ్చర్యంగా చూస్తూ విన్నాను. 14 సంవత్సరాల తర్వాత ఇదే స్టేజీ మీద కూర్చొని మాట్లాడటం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందనకి చెప్పినట్టుగా నా జీవితంలో ప్రతి అంశము కూడా బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారు ఒక శిల్పిలాగా తను నా జీవితంలో చెక్కినటువంటి ఈ శిల్పమే మీ ముందరుంది. అది శ్వాస పుస్తకం రాసిన, ఇంటర్వ్యూలు చేసిన, ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచిన, ఏం చేసినా కానీ పత్రిజీ గారు చెక్కబడినటువంటి ఒక శిల్పం మాత్రమే బయట నటిస్తుంది, నాటకం చేస్తుంది. లోపల ఉన్నదంతా ఆయన పెట్టిందే, ఆయన చేసిందే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది క్లాసు? అంతేనా మరి, క్లాస్ బాగుందంటే? మరి ఇంత అద్భుతమైన క్లాస్ చెప్పారు కదా శ్వాస గురించి, పత్రిజీ గురించి. మరి ఒక చిన్న సన్మానం చేసుకుందాం ప్లీజ్ సార్. తీసుకోండి, ఒకటి తీసుకోండి. బిగ్ క్లాప్స్. గట్టి క్లాప్స్ అండి. అసలు మన అభినందన ఏ విధంగా తెలియజేయాలి? మన క్లాప్స్ ద్వారానే. ఇదే కాకుండా నిరవి టీవీ ఛానల్
అధినేత అది పత్రికారు వారికి ఇచ్చిన ఒక గొప్ప కానుక. అప్పుడప్పుడు నిరవి టీవీ కూడా చూడండి, అక్కడ ఎంతోమంది గురువుల సజ్జన సాంగత్యాలు, వారితో పాటు తను ఏ విధంగా ఇందాక స్టార్టింగ్లో ఒక విషయం చెప్పారు, ఒక గురువుతో మాట్లాడాలంటే ఏ విధంగా ఉండాలి, వాళ్ళు మనం ఇటు మాట్లాడితే అటు మాట్లాడితే దాదాపుగా 700 మంది గురువులతో మాట్లాడారు. మనం ఒక్క గురువుతో మాట్లాడుతున్న ఫోటో ఎంబడేసుకొని తిరుగుతాం మనం. చూడండి, అంటే అంత జ్ఞానం ఉన్న వ్యక్తి ఈరోజు మనం ముందుకు రావడం ఈ బుద్ధ పౌర్ణమి స్పెషల్ మనకి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి వారికి, ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవిశాస్త్రి గారు. మీ అమూల్యమైన సందేశం బుద్ధ పౌర్ణమి రోజు మహేష్ మహాపిరమిడ్ ప్రాంగణంలో మా మిత్రులందరికీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరి బుద్ధ పౌర్ణమి, ఈ పౌర్ణమికి ఒక స్పెషల్ ఉంది. మనం ఈ రోజు నుంచి పౌర్ణమి ప్రసాదం అనే కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నారా పౌర్ణమి ప్రసాదం? 1 2 3 4 5 అంతే, ఎక్కువ మంది వెళ్ళా. ప్రసాదం కదా, గుళ్ళో తింటాం, ప్రమిళ్ళ ప్రసాదం ఏంటంటే డౌట్ వస్తుంది కదా కదా. సో మన శరీరానికి సంబంధించి ఎన్నో చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయి, ధ్యానం చేస్తూ ఉన్నాం, అయినా కొన్ని క్లియర్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చెట్ల నుంచి తయారు చేసినటువంటి ఔషధ గుణాలు కలిగిన కొన్ని మూలికలతోటి ఒక ప్రసాదాన్ని తయారు చేసి, అది డాక్టర్ గారి పర్యవేక్షణలో ఆ ప్రసాదాన్ని చంద్రుడి కిరణాలు పడేటట్టుగా ఇప్పుడు 9 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకు, అంటే దాదాపు 8 గంటల పాటు ఆ చంద్రుడి కిరణాలు పడేటట్టుగా అట్టిపెట్టి ఆ ప్రసాదం ఇంకా శక్తివంతంగా తయారవుతుంది. దాన్ని సూర్యకిరణాలు పడకముందే మనం స్వీకరించాలి. మేము ఇంటికి పట్టుకెళ్తాం, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారంటే కుదరదు. ఇక్కడ మీకు మాత్రమే అందజేయబడుతుంది ఆ ప్రసాదం. సో ఆ డాక్టర్ గారు ఎవరు అని అంటే డాక్టర్ హరిప్రసాద్ గారు, చెన్నై నుంచి వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ సార్. మర్మకళ చికిత్స పురాతనమైనటువంటి ఒక చికిత్స అన్నమాట. చాలామందికి తెలుసు, మన హైదరాబాద్లో ఒక 4-5 ప్రాంతాల్లో డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంతోమందికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, పాదాలు చూసి కూర్చోండి సార్, పాదాలు చూసి మన అనారోగ్యం ఏంటో తెలియచేస్తారు. అలాగే మన పాదాలకి ఆయిల్ రాసి ఆయనే ట్రీట్మెంట్ చేస్తారు, ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు. మరి అలాంటి ఈరోజు కొత్తగా రాలేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు, చేయించుకుందాం. చాలామందికి ఫస్ట్ సిట్టింగ్లో తగ్గిన వాళ్ళు ఉన్నారు, 2-3 సిట్టింగ్లో తగ్గిన వాళ్ళు ఉన్నారు, 5-6 సిట్టింగ్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ రిజల్ట్ మాత్రం దాదాపు చాలామందికి రిజల్ట్ అయితే ఉంది. చాలామంది అడుగుతున్నాం మేము, చాలామందికి రిజల్ట్ ఉంది. మరి చెన్నై నుంచి వచ్చారు డాక్టర్ గారు. ఆ పౌర్ణమి ప్రసాదం కూడా డాక్టర్ గారే స్వయంగా తయారు చేయడం జరిగింది. సో దానివల్ల ఉపయోగము నాకు తెలిసింది ఒక 2-3, అంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని, లేదా బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుందని, స్టమక్ క్లీన్ అవుతుందని. కానీ డాక్టర్ గారు దాన్ని ఇంకా వివరంగా మనందరికీ తెలియచేయటానికి మన ముందుకు వచ్చారు. మరి డాక్టర్ గారికి ఒకసారి కరతాళంతో వెల్కమ్ చెప్దాం సార్. కొంచెం నా తెలుగు అటు ఇటు ఉంటే సర్దుకోండి. ఓకే, మధ్యలో కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ యూజ్ చేస్తాను, అయినా మ్యాక్సిమం తెలుగులోనే మాట్లాడటానికి ట్రై చేస్తాను. అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు నేను ఒక 5 విషయాల గురించి మాట్లాడబోతున్నాను. ఒకటి నా గురించి, అంటే నా గురించి, నా కళల గురించి. దాని తర్వాత కళలు అంటే నేను చేసే విద్యని, ఇదే నా తెలుగు తేడా, నా విద్యల గురించి. దాని తర్వాత కొంచెం ట్రెడిషనల్ వాల్యూ టిప్స్, దాని తర్వాత హెల్త్ టిప్స్, దాని తర్వాత మా ట్రస్ట్ గురించి. ఈ 5 విషయాలు వచ్చి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, పిఎస్ఎస్ఎం వారికి
నా శుభాకాంక్షలు. ఆ ఆపర్చునిటీ ఇచ్చిన విజయ్ భాస్కర్ రెడ్డి గారు, రాంబాబు గారు, శ్రీరామ్ గారు, లక్ష్మి మేడం, మళ్ళీ గంగాధర్, వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. నా పేరు హరిప్రసాద్. ఈ రోజుల్లో చూశారు అనేసి అంటే మొత్తం ఆంధ్ర తెలంగాణ కొంచెం నా పేరు బాగానే ఫేమస్ అయింది. మర్మకళ హరిప్రసాద్ అంటూ ఉంటారు. నేను చేసే విద్య మర్మకళ, దాదాపు పాద మర్మకళ అనేసి అంటారు. ఈ మర్మకళ కాకుండా నాకు ఇంకా న్యూరోథెరపీ అని చెప్పి, కపింగ్ థెరపీ అని చెప్పి, తర్వాత వచ్చి మర్మకళలోనే మసాజు, దాని తర్వాత ఈ ఆక్యుప్రెషర్ మీరు ఒక 20-30 తీసుకోండి, అన్నీ వచ్చు. కానీ స్పెషలైజేషన్ దీంట్లో ఎవరికి ఏది కావాలి అన్నది ఆ టైంకి డిసైడ్ చేసి ఆ సిచ్యువేషన్కి ఆ థెరపీ చేస్తా. అంటే నా స్పెషాలిటీ, చాలామంది మర్మకళ చేస్తూ ఉంటారు. నా స్పెషాలిటీ ఏంటి అనేసి అంటే, నేను స్పిరిచువల్, సైన్సు, థెరపీ ఈ మూడింటిని కలిపి చేసే దాంట్లో నేను బాగా సక్సెస్ఫుల్ అయ్యాయి. నిజం, ఇది 3 వచ్చి ఆలోచించాలి ఒక మనిషి. ఒక మామూలుగా మీరు ఒక పురాతన వైద్యుల దగ్గరికి వెళ్ళారు అనేసి అంటే వాళ్ళకు ఉంటుంది పారంపర్యంగా, నేను లేదు అని చెప్పలేదు, కానీ అక్కడ వచ్చి వాళ్ళ సైన్స్ను చూడాలి. స్పిరిచువాలిటీ ఆటోమేటిక్గా వాళ్ళకు వచ్చి వస్తుంది. ఎందుకంటే అది లేదు అనేసి అంటే ఆ ఫీల్డ్లో రాలేరు. సైన్సు చూడాలి, స్పిరిచువాలిటీ చూడాలి, థెరపీని వచ్చి ఇంకా ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అదేనో చూడాలి. సో ఈ 3 వల్ల వచ్చి నేను బాగా సక్సెస్ఫుల్గా ఉన్నాను. అది కాకుండా నా హిస్టరీ ఏంటంటే ఒక 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలుగా వచ్చి ఈ ఫీల్డ్లోనే టోటల్గా డెడికేట్ చేసి, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మొత్తం మీకు ఒక 15 బ్రాంచెస్ ఉంది. మెల్లమెల్లగా దీన్ని ప్రకృతికి పురాతనమైన వైద్యాన్ని ఇవ్వాలనేది నా గోల్ అండ్ విషన్. ఎందుకంటే మీరు మా దగ్గరికి వచ్చే వాళ్ళు చూశారు అనేసి అంటే ఆశ్చర్యంగా ఉంటుంది అని నన్ను డైరెక్ట్గా అడిగారంటే 100% మీరు రిజల్ట్ ఇచ్చేస్తారా సార్ అనేసి అంటే 100% ఇవ్వలేను. నేనని కాదు, ఎవరి వల్ల ఇవ్వలేరు. అది నిజం, ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి. ఈ 17 ఇయర్స్లోనే వచ్చి 75 to 85% వరకు నేను రిజల్ట్ ఇస్తున్నా. అంటే వచ్చిన వాళ్ళు 100 మందిలో 85 మంది సరే వెళ్తున్నారు అనేసి అంటున్నాను. సో దీనికి చేస్తారు అనేసి అంటే మా వాళ్ళు మీకు ప్యాంప్లెట్స్ ఇస్తారు, చూడండి, దాంట్లో చూసి తెలుసుకోండి. నాకు మ్యాక్సిమం పెరాలిసిస్, తర్వాత ఆర్థరైటిస్, రెమటాయిడ్ ఆర్థరైటిస్, పీసీఓడి ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ మెన్సెస్, పీసీఓడి, దాని తర్వాత మీకు ఫర్టిలిటీ ఇష్యూస్, మోకాలు నొప్పులు, ఈవెన్ స్పైన్, వెన్నముక్క ఉండే దాంట్లోనే కష్టమైన ఆపరేషన్ వచ్చి స్పైన్. ఆ స్పైన్లో వచ్చి మ్యాక్సిమం ప్రాబ్లం వచ్చేది లంబార్లో వస్తుంది, లేదు సర్వైకల్లో వస్తుంది. దీన్ని నేను వచ్చి మ్యాక్సిమం మీకు సెగ్రిగేట్ చేసి పెట్టేస్తున్నా. సింపుల్, మీరు వెళ్ళి 100,000 లక్షలు పెట్టేదాన్ని వచ్చి నా దగ్గర 500లో 1000 రూపాయల్లో అవగొట్టి పంపించేస్తున్నా. ఇది నిజం, సర్వీస్గానే చేస్తున్నాను మొత్తం పూర్తిగా. సో అలా మాది జరుగుతూ ఉంది. ఇది కాకుండా మా ట్రస్ట్ ద్వారా ఒక కొత్త వెస్టర్నైజ్డ్ ట్రీట్మెంట్ని మన సంస్కృతి ట్రీట్మెంట్గా వచ్చి మార్చి దాన్ని మేధ రసాయన నిసర్గ అని చెప్పి పెట్టాం. అది బయట వెళ్ళారంటే ప్రతి ఒక్క సెంటర్లోనూ ఒక సెషన్కి 7,000 10,000 తీసుకుంటారు. అది ఎలాగంటే బ్రెయిన్లో వచ్చి ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని సూపర్ ఫ్లూయిడ్ అనేసి అంటారు. ఈ సూపర్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే వెన్నముక్కని చుట్టూ వస్తుంది.
ఈ చుట్టూ వచ్చేటప్పుడు దానికి 12 నిమిషాలు అవుతుంది. ఈ 12 నిమిషాల్లో ఎక్కడో ఒక చోట్లో ఏదో ఒక రోజు మనం చేసుకుంటూ ఉండేటప్పుడు అది 1 సెకండ్ ఆగుద్ది. ఆ 1 సెకండ్ ఆగినప్పుడు మొత్తం మన బాడీ మొత్తం రిఫ్రెష్ అయిపోద్ది. ఏ ఇబ్బంది ఉంటేనో సరి అయిపోద్ది, ఇంక్లూడింగ్ క్యాన్సర్ జబ్బులతో సహా. అంత కష్టమైన ట్రీట్మెంట్ ఏంటి అనేసి అంటే ఏం లేదు, మిమ్మల్ని పడుకోబెట్టేసి ఊరికే అలా ఫెదర్ టచ్ చేస్తాం అంతే. ఫెదర్ టచ్చే ఉంటుంది, కానీ దాని యాక్షన్స్ వచ్చి బిహైండ్లో జరుగుతూ ఉంటుంది చాలా వరకు. సో అది మన బోధిసత్వ ట్రస్ట్ ద్వారా అందరికీ అందాలని చెప్పి వాళ్ళ 10,000 తీసుకుంటే నేను 3,000, 3,500, 600కి వచ్చి చేసి అందరికీ ఇస్తున్నాను. ఇది ఒక 1 ఇయర్గా ఇలా వచ్చి జరుగుతుంది మన కొత్తపేట సెంటర్లో. సో ఇది కాకుండా ఇంకేంటి అనేసి అంటే న్యూరోథెరపీ చేస్తా. న్యూరోథెరపీలో ఇంత సక్సెస్ఫుల్ ప్లస్ దాని థెరపిస్టు ఆంధ్ర తెలంగాణలో ఎవరు లేదు. నేను చేసేదే. అది ఎలాగంటే ఇంకా ఈ పాదమర్మకుల కన్నా కొంచెం ఒక మెట్టు ఎక్కువ. ప్రతి మనిషికి వచ్చి ఏంటి ఇబ్బంది అని చూసి దానికని సెపరేట్ ఫార్ములా రాస్తాము. ఆ ఫార్ములా రాసి దాని తర్వాత మీ మీద ఎక్కి తొక్కుతాం. మీకు ఏదో తొక్కుడులు చేస్తున్నారని మాత్రమే తెలుస్తుంది. కానీ నేను అక్కడ వచ్చి లివర్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాను, మీ స్ప్లీన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాను, పొట్టని క్లీన్ చేస్తూ ఉంటాను, మీ వెన్న ముక్కకి కావాల్సింది చేస్తూ ఉంటాను. ఇదేంట్రా తొక్కుడులే అనేసి. కానీ ఒక్కొక్క మనిషికి దీంట్లో నిజంగానే చెప్తున్నా, కొన్ని మందికి ఫార్ములానే దొరకదు. వాళ్ళందరూ పాపం హాఫ్ డే వెయిట్ చేసి దాని తర్వాత రమ్మనేస్తా. నెక్స్ట్ టైం నేను చూసి పెడతాను, లేదు రాసి పెడతాను, దాని తర్వాత మీరు వచ్చి చేసుకోండి అని చెప్పి. సో ఏ జబ్బులు అయితేనో మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. తాడేపల్లిగూడెం బేస్లో ఉంది. ఆయన ఏవి వేయలేదా సార్? సరే, ఓకే. అది ప్యాంప్లెట్నే ఇచ్చేయమనండి. సో కొన్ని విషయాలు ఇది మా గురించి అండి. ఇదే ఇచ్చేస్తారులే, అందుద్ది. ఓకే, మనీ నీ నంబర్ చెప్పు. 81-795-88082. 81-795-88082. ఓకే సార్. ఇప్పుడు హెల్త్ అని చెప్పి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం వస్తుంది? మీకు ఏదో ఒంట్లో బాగాలేకుండా అయింది, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మీరు మాట్లాడాలి, నేను మాట్లాడేది డైలాగ్గా ఉండాలి, మోనోలాగ్గా ఉండకూడదు. మోనోలాగ్ అంటే ఒకరే మాట్లాడేది. నాకు డైలాగ్ కావాలి, ఇద్దరి వైపు నుంచి అటెన్షన్ కావాలి. హెల్త్ ఏదో ఒక ఫీవర్ వచ్చింది, ఏదో ఒక చిన్న ఆర్థరైటిసో లేదంటే చిన్న ఇది అయింది, దీని తర్వాత మీకు ఎలా ఉంటుంది, మీ మనోతత్వం ఎలా ఉంటుంది? ఎవరన్నా ఒకరు చెప్పండి, పర్లేదు. ఫస్ట్ అందరూ ఒకసారి లెగిసి నుంచోండి. నుంచున్నారా? ఒకసారి జాగింగ్ చేయండి నుంచున్న చోట్ల నుంచే బాగా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఇలా అంటే హా అనండి, ఓకేనా? అందరూ అనాలి.
ఇలా అంటే హా అనాలి, మళ్ళీ ఇలా ఇలా అంటే హా హా అనాలి. ఓకే, రెడీ? చేయనే లేదే. గట్టిగా తినలేదా? వెరీ గుడ్. తలపైన ఇలా కొట్టుకునేసి కూర్చోండి, నిద్ర అన్నీ చెడిపోద్ది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాని లోపల లక్ష్మి గారు వచ్చి 5 minutes ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఫస్ట్ హెల్త్ గురించి మీకు ఏదైనా వచ్చిందనుకోండి, భయం వస్తుంది. భయం వస్తుంది. ఈ భయం వచ్చినప్పుడు ఏమవుతుంది? మీకు టెన్షన్ వస్తుంది. టెన్షన్ వచ్చిందే మైండ్లో నుంచి వచ్చేదంతా వచ్చి న్యూరో ట్రాన్స్మిటర్స్ బ్లడ్లో మొత్తం కలిసిపోద్ది. ఈ బ్లడ్లో కలిసిన తర్వాత భయమే ఉంటుంది. సో ఆ భయం పోవాలి అనేసి అంటే బేసిక్ హెల్త్ గురించి నాలెడ్జ్ వచ్చి మీకు ఉండాలి. ఓకే, బేసిక్ హెల్త్ గురించి నాలెడ్జ్ ఉండాలి. ఈ బేసిక్ హెల్త్ గురించి నాలెడ్జ్ ఉండాలి అనేసి అంటే మూడు విషయాలు మీకు తెలియాలి. ఆ 3 విషయాలు ఏంటి? మన ఆరోగ్యం మొత్తం, మనకుండే వ్యాధులు ఎప్పుడో చెప్పేశారు 4448. మనకు మొత్తం ఉన్న రోగాలన్నీ వచ్చి 4448 రోగాలు ఉంది. ఈ 4448 రోగాలకి మొత్తం 3 వచ్చి చేసేసారు సిద్ధులు ఆ కాలంలోనే. ఏంటది? వాతం, పిత్తం, కఫం. ఈ వాతం అంటే ఏంటి, పిత్తం అంటే ఏంటి, కఫం అంటే ఏంటి, ఇది 3 మాత్రం తెలుసుకునేస్తే మీరు సక్సెస్ఫుల్గా ఈజీగా మీకు ఏంటి నాకు ఏంటి జబ్బు అనేసి మీరే తెలుసుకోవచ్చు. ఓకే, వాతం అనేది బాగా చూసుకోండి. తలనరాలు, నరాలు, కండరాలు, ఎముకలు. మళ్ళీ చెప్తున్నా, తలనరాలు, నరాలు, కండరాలు, ఎముకలు. ఓకే, తర్వాత కఫం, హార్టు, లంగ్స్. హార్టు, లంగ్స్, శ్వాస. ఈ మూడిట్లో ఏమి ఇబ్బంది వచ్చినా ఇది. నరాల్లో ఏమొచ్చినా, ఎముకల్లో ఏమొచ్చినా, దీంట్లో ఏది వచ్చినా వాతం ఇది. తర్వాత ఇంకేదైనా మనకి ప్యాన్క్రియాస్ వచ్చింది, షుగర్ వచ్చింది, ప్యాన్క్రియాస్ సరిగా పనిచేయలేదు, లివర్ సరిగా పనిచేయలేదు, కిడ్నీ ఇబ్బంది ఉంది, ఇదంతా పిత్తంలో వస్తుంది. ఓకే, సో దీంట్లో వచ్చేది ఇది ఏంటి? నరాలు, కండరాలు, ఎముకలు, వాతం. ఇది పిత్తం. సింపుల్గా మీరు పెట్టుకోవాలంటే ఇంకా సింప్లిఫైడ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. నిజం, అంతే. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు అన్నీ ఒకటే సార్. ఆంధ్రప్రదేశ్ అంతే. ఈ 3 వచ్చి చేసుకుంటే, సో ఈ 3టికి ఏంటి, ఎలాంటి ఫుడ్ మనం తినకూడదని తెలుసుకునేసామంటే మీకు బాగా ఈజీ. వాతం వచ్చినప్పుడు ప్రోటీన్ ఫుడ్ బాగా తగ్గించేయాలి. ఈ పప్పు ఐటమ్స్ అన్నీ, ఏది ఒక ఇత్తనం వచ్చి 2గా వస్తుందో అది మొత్తం వాతమే. ఏ ఒక విత్తనం 2గా వస్తుందో అది మొత్తం వాతమే. అలాంటిదంతా. ఓకే, నెక్స్ట్ పిత్తం, కూలింగ్ ఐటమ్స్, పాలు, పెరుగు, మజ్జిగ, కొబ్బరి బొండం నీళ్ళు, వాటర్ మిలాను, ఫ్రూట్స్, మ్యాక్సిమం ఫ్రూట్స్, షుగరు. ఇది కట్ చేసారంటే అయిపోతుంది. పిత్తం
పులుపు, ఉప్పు, కారం, ఇంకేమీ అవసరంలా. ఇది ఫాలో చేస్తేనే, ఈ ఒక ఫార్ములా ఫాలో చేస్తారంటేనే చాలు. ఒక్కొక్కరికి వచ్చి 2 కలిసి ఉంటుంది, వాతంతో పిత్తం, పిత్తంతో కఫం, ఇలానే ఉంటుంది. అది 2 చూసుకునేసి మనం చేసుకోవాలి. ఇప్పుడు మీకు మీరే డాక్టర్ అయ్యారా? 2 నిమిషాల్లో నాకు ఏంటి జబ్బు అని మీ అనలైజ్ చేసే వరకు మీరు వచ్చారు. అవునా? ఆ భయం పోయింది. ఆ బేసిక్ భయం పోతేనే ఓకే ఇది ఉంది అని తెలిసిందే మన మైండ్కి ఆ సిగ్నల్ పంపించామంటే అది మనల్ని డిస్టర్బ్ చేయదు. లేదు అనేసి అంటే చేసి మనం ఇలా ఉంటాం. ఎవరు ఏం చెప్పినా సరే సార్, అలాగే సార్, ఓకే సార్, నేను చేస్తాను. ఓకే. సో ఇది వచ్చి మీకు తెలియాల్సింది, ఖచ్చితంగా అన్ని సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ తెలియాల్సింది, అందువల్ల తెలియపించాను. నెక్స్ట్ ఇంకొక చిన్న టిప్పు ట్రెడిషనల్ గురించి. అందరూ నమస్తే నమస్తే అనేసి అంటూ ఉంటాం కదా, దానికి మీనింగ్ ఏంటి? ఇది ట్రెడిషనల్ ట్రిప్ ఇచ్చేది, నమస్తే అంటాము. దీనికి అర్థం ఏంటి? భారతంలో నమస్కారం. ఇది 2, ఈ చెయ్యి ఒకటి చేరినప్పుడు మీరు నేను ఒకటి ఈ ప్రకృతిలో, ఈ ప్రేమలో అనేదే మీనింగ్. అంటే ఈక్వాలిటీ అనేది చూడాలి అన్నది. వీళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగలేదు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంది, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, అదంతా కాదు. ప్రతి ఒక్క మనిషిని చూసినప్పుడు ఒక చిరునవ్వు ప్లస్ నమస్తే. ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించిండారా? ఎందుకు నమస్తే అనేసి? మీరు మర్యాదతో ఇలా అంటారు, కానీ అది ప్రేమతో ఇవ్వాలి. ఇది ఒకటి. తర్వాత షేక్ హ్యాండ్ అంతా వచ్చి నెక్స్ట్ టైం చెప్తాను, నెక్స్ట్ పౌర్ణమికి ఎలాగో మేడం వచ్చి చెప్తాను అనేసి. ఇప్పుడు హెల్త్ టిప్ ఒక 2 చెప్పేసి, ఇంకా నాకు టైం అయింది కాబట్టి నేను చెప్పేసి బయలుదేరాల్సింది ఉంది. మీకు జాండిస్ ఉన్న దాంట్లోనే లివర్ డిసీజ్లో వచ్చి కష్టమైన డిసీజ్ వచ్చి లివర్, కానీ బాగా రివర్స్ అయ్యేదిను అదే. ఒక ఆవిడకి టోటల్గా నడవని కాలేదు, ఏమీ తిన్న కాలేదు, ఏది చేయని కాలేదు. ఒక చోటు నుంచి వచ్చింది, వైట్ జాకెట్ వేసుకుని ఉన్నది. ఈ వైట్ జాకెట్ కూడా వచ్చి పసుపు అయిపోయింది ఒక ½ అన్ అవర్ వచ్చేదానిలోపు. ఏమీ తినదు, ఏమీ చేయదు. తర్వాత ఒకరోజు ఆ రోజు చూసి మీకు ఈ సొల్యూషన్ చెప్తాను, ఖచ్చితంగా వాడండి. ఇది ఎవరికైతేను లివర్ ఇబ్బంది, పొట్ట ఇబ్బంది, లేదా గ్యాస్ట్రిక్, తర్వాత వచ్చి ఆల్కహాలు, ఇది మొత్తం వచ్చి వేసుకునే వాళ్ళు ఎవరైతేనూ సరే, ఒకటే టిప్పు. ఆలోవీరా ఉంది కదా, ఆలోవీరాని ఏమంటారు? తెలియలే, నాకు రాలే ప్రొనౌన్స్ అవుట్ చేయటానికి. ఆ ఆలోవీరాది బేస్ ఉంది కదా, రూట్, వేరు ఉంది కదా, ఆ వేరుని తీసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కొంచెం జీలకర్ర దాంట్లో వేసేసి, ఒకే ఒక చిటికెడ జీలకర్ర వేసేసి దాన్ని మీరు ఫస్ట్ దీనికి ఉడకబెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేయాలి. ఒక 200 ml నీళ్ళని 100 ml నీళ్ళు వచ్చే వరకు పెట్టేసి దానికి వాళ్ళకి ఇవ్వండి. ఆకలే లేదనే వాళ్ళు కూడా ఆకలి అనేసి కూర్చుంటారు ½ అన్ అవర్ 1 అవర్లో. ఇమీడియట్ రెమెడీ అది, లివర్కి చాలా మంచిది. ఎవరికైతేనో వాళ్ళకి కొంచెం షుగర్ అంతా ఏది కలపకూడదు, జీలకర్ర ఇది మాత్రం చిన్న చిన్న పీసెస్ 200 mlని 100 mlగా బాగా చిక్కబెట్టి దాన్ని తాగితే చాలు. కానీ నెక్స్ట్ 3 రోజులకి ఉడకబెట్టిన అన్నం, నీళ్ళు, ఇది మాత్రమే. ఉప్పు గిప్పు ఏది వాడకూడదు 3 రోజుల వరకు. ఓకే, ఇది ఒక మంచి హెల్త్ టిప్పు.
నెక్స్ట్ ఈ పౌర్ణమి రోజు కాబట్టి పౌర్ణమి రోజు మేడం వచ్చి ప్రసాదం చేసి లోపల బయట పెడతారు. ఈ ప్రతి మనిషికి ఏ ప్రాబ్లం ఉంటేనో పడుకుని లెగిశారు అంటే సరిపోద్ది. పడుకుని లెగిస్తే కరెక్ట్గా సరిపోద్ది. నేను కూడా రోజు పడుకుంటున్నాను, ఏం చేస్తున్నాము ఏంటి అనేసి అంటే, మీరు పడుకునేది వచ్చి నిద్రపోయేది నిద్రే కాదు. నిద్రపోయి లెగిశారు అనేసి అంటే కాసేపు వచ్చి ఏం తెలియకూడదు. చిన్నపిల్లలు అలాగే నిద్రపోతారు. ఒక 10 నిమిషాలు వదిలేయండి, ఇప్పుడే లెగిశారు కదా అనేసి. అలా మనకు ఉండాలి. అది కంప్లీట్ పూర్తి నిద్ర. మనం లెగిసిందే వచ్చి స్నానానికి వెళ్దాం చేస్తామంటే మీరు కరెక్ట్ అయిన నిద్రపోలేదని అర్థం. ఒక 10 నిమిషాలు ఏం తెలియదు. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆకాశ శక్తి వచ్చి మీ లోపల వస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లంకి మీకు ఇమీడియట్గా సొల్యూషన్స్ వచ్చి వస్తుంది. ఇది నిజం. ఎక్కువ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు చూడండి, పడుకునేసి లెగిశారు అనేసి అంటే వాళ్ళకి ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది ఆకాశ శక్తి మూలంగా. అందుకే ఆ ప్రసాదంని పౌర్ణమికి బయట పెట్టి ఆ ఓజోన్ మొత్తం వచ్చి రిసీవ్ అయ్యి దాన్ని మీకు పంచేటప్పుడు అది పూర్తిగా మీకు బ్యాలెన్స్ అవుతుంది. బ్లడ్ ప్యూరిఫైయింగ్ అవుతుంది ఇప్పుడు మనం చేసింది. దాని తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది, గట్ సిస్టమ్ మొత్తం క్లీన్ అవుతుంది, బ్రెయిన్కి మంచి ఆక్సిజన్ వచ్చి దక్కుద్ది. ఇది ఏదైనా దేనికైనా ఇది తీసుకోవచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎలా తర్వాత చెప్తారు, వచ్చే నెల చెప్తారు. అన్నీ ఇప్పుడే చెప్పేస్తారు పాపం. ఆయనకి ట్రైన్కి టైం అవుతుందండి, అందుకని సార్కి మరి ట్రిప్స్ ఎలా చెప్పారు ఆరోగ్యానికి సంబంధించి బాగున్నాయి కదా. మరి ఇలాంటి ఎన్నో ట్రిప్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అన్నీ ఒకేసారి చెప్తే మర్చిపోతామని వచ్చే నెలకు కొన్ని చెప్దామని అట్టు పెట్టామన్నమాట. నిజంగా నెక్స్ట్ కావాలంటే మళ్ళీ మీరు రావాల్సిందే. పౌర్ణమి ప్రసాదం ఉంటుంది, డాక్టర్ గారు ట్రిప్స్ ఉంటాయి. ఎందుకంటే చిన్న చిన్నయే కానీ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు సార్ ట్రైన్కి టైం అవుతుంది కాబట్టి పోయినసారి నాకు ఒక ట్రిప్ చెప్పాడు, అది మళ్ళీ చెప్తాను మీకు. నెక్స్ట్ భోజనం చేసి వస్తారు కదా, అప్పుడు చెప్తాను నేను కూడా. ఇప్పుడు మరి ఇంత అద్భుతమైన మనకి ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలిగించేటటువంటి ఎంతో మెసేజ్ ఇచ్చారు కాబట్టి సార్కి ఒకసారి చిరు సన్మానం చేసుకుందాం. ది క్లాస్. థ్యాంక్ యూ సార్. ప్రతి పౌర్ణమికి మీరు రావాలని మీ ప్రసాదము మీ ఆరోగ్య సూత్రాలు మాకు తెలియజేయవలసిందిగా మా మిత్రులందరి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
నిమిషాలండి. లాస్ట్ 5 minutes. Five, four,
3, 2, 1, 0. నిదానంగా మీ రెండరి చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకోండి. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా రెండు చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. ధ్యానాన్ని అందించిన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే ఇంత అద్భుతమైన మ్యూజిక్ అందించిన సంజయ్ కింగ్ గారి బృందానికి కరతాళంతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. బిగ్ క్లాప్స్. వాళ్ళ బుద్ధ పౌర్ణమి రోజు బుద్ధ భగవానుడి నిజంగా చాలా చాలా అద్భుతంగా సాగింది ఈ 3 గంటల ధ్యానం.